అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణం చేసింది. యెహోవా నోటి మాట చొప్పున వారు ప్రయాణం చేస్తుంది. ఆ మేఘం మరణం ఇప్పుడు ఈ దినాల మనం దేవుని వాక్యంలో ఆరాధనలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆరాధనలో మనం చేసుకున్నటువంటి లేఖన భాగాలు ఏంటంటే, దేవుని నోరు ఏం చేస్తుంది, ఏంటి దేవుని నోటి ద్వారా మనకి ఏం చేయబడుతుందంటే 7 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిగా ఏంటి, దేవుడు తన నోటి ద్వారా మనల్ని నడిపిస్తున్నవాడు ఉంటాడు. ఒకప్పుడు నడిపింపలేని మనల్ని నడిపిస్తున్నవాడు. రెండవదిగా బుద్ధి పెట్టుకుని ప్రేమిస్తున్నాడు, తన ప్రేమను కనపరుస్తున్నాడు. మూడవదిగా ధర్మ విరోధిని, మనలో పేరుకుపోయినటువంటి ధర్మ విరోధి యొక్క క్రియలన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తున్నవాడు ఉంటాడు. 4వ విషయాన్ని చూసినట్లయితే మర్మాలను బయలుపరుస్తున్న వాడు ఉంటాడు, అంటే మనకు దాచబడినటువంటి దేవుని వాక్యాన్ని బయలుపరిచిన వాడు ఉంటాడు. 5వ విషయాన్ని మనం చూస్తూ వచ్చాము, తాను చేతులు మింగి మనకు మాధుర్యాన్ని ఇస్తున్న వాడు ఉంటాడు. సో 6వ విషయాన్ని చూసినట్లయితే ఆయన ఏం చేస్తూ వచ్చాడు, మన కొరకై గుడారాన్ని నియమిస్తూ, యెహోవా ఇక్కడ ఇల్లు కట్టించిన కట్టి వారి ప్రయాసం అర్థం కాబట్టి ప్రభువే మన కొరకై గుడారాన్ని నియమిస్తున్నవాడు తన నోటి మాట. 7వ విషయాన్ని చూసినట్లయితే ఆయన మనల్ని తన వాక్కు ద్వారా జీవింపజేస్తున్న వాడు ఉంటాడు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చినట్టే యేసు ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి మనం జాగ్రత్తగా ధ్యానిస్తున్నాం. అది ఈ దినాన మనం ప్రభు వల్ల పాల్గొనక మునుపు మన జీవితాల్లో మనం చూసినటువంటి మరొక కోణాన్ని చూసినట్లయితే, దేవుని నోటి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో ఆరాధన మనం చూస్తూ వచ్చాం. మనం చూడబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చదివినట్లయితే మనుషుని నోటి ద్వారా మనుషుడు ఏం చేస్తున్నాడు, మనుషుని యొక్క నోటి ద్వారా మనుషుడు ఏం చేస్తున్నాడు, ఆరాధనలో ప్రభు ఏం చేస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం. ప్రభు బలంలో పాల్గొనక మునుపు మానవుని యొక్క నోటి ద్వారా మనుషుడు ఏం చేస్తున్నాడు అనేది బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతున్నాయి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ బట్టి వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు మాకు ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, అలాగే ఆరాధన మీరు చేసిన మేళ్ళు, మీ మాట ద్వారా మమ్మల్ని నడిపించిన విధానం, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు వల్ల వర్తమానంలో గదిని జ్ఞాపకం చేసుకోనండి. నిలబడే వారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేమైనా మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మ అన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీరు మీ వారు వాక్యం మీది ఇక్కడ కూర్చున్నని ప్రజలకు వాక్యం అందిస్తానికి అయోగ్యమైన వాడిని కాదని ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ సిలువు చోటును మరుగుపరిచి నీ రెక్క చోటును భద్రపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. దాసుడు యజమాను వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందమని మాతో మాట్లాడమని దయగా మీ హస్తంలో అప్పగించుకుంటూ మిగతా సమయంతో దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క లేఖన భాగాన్ని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అరండి, మనుషుని యొక్క నోటి ద్వారా మనుషుడు ఏం చేస్తున్నాడు అనే ప్రభు వల్ల మనం పాల్గొనక మునుపు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప త్యాగాలు చేసిన వాడు ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్న వాడు ఉన్నాడు. సో దేవుడు తన నోటి ద్వారా ఏం చేసాడు మనం ఆరాధన చూస్తూ వచ్చాం. మనం మన నోటి ద్వారా ఏం చేస్తున్నాము అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి మాట యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒక మాట రాయబడుతుంది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా నుండును, వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టేది. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్త చూస్తున్నట్లయితే ప్రభు యొక్క లేఖన భాగంలో ఒక మాట మన కొరకే రాయబడుతుంది. ఆ మాటను మనం జాగ్రత్త చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు తన నోటి ద్వారా ఏం చేస్తున్నాడో మనం చూస్తూ వచ్చాము. కాబట్టి మనుషుడి నోటి ద్వారా ఏం జరుగుతుంది అని చూసినట్లయితే మొదటి మాట ఇక్కడ ఏం రాయబడుతుంది మనం ఒకసారి చదవండి. చెడుతనము వారి నోటికి తీయగా ఉంటుంది. సో కాబట్టి
మనుషుడి యొక్క నోటిలో ఏముంటుందంటే చెడుతనం అన్నది ఉంటుంది. అంటే ప్రతి మనుషుడికి తనలో ఉన్న చెడుతనం తనకు ఎలా కనిపిస్తుంది? తీయగా ఉంటుంది. చెడుతనం ఎక్కడ పెట్టుకుంటున్నారంటే, ఎక్కడ ఉంటుంది చెడుతనము? అక్కడే రాయబడుతూ వచ్చింది. నోటి మాట ద్వారా వచ్చే చెడుతనం ఎక్కడ ఉంది? నాలుక కింద. సో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ప్రతి మనుషుని లోపల ఉండే చెడు ఎక్కడ ఉందంటే, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది నాలుక కిందే చెడు ఉంటుందంట. ఇప్పుడు నాలుక కింద మనకి ఉమ్ము కానీ నాలాజలం కానీ ఉంటుంది. కానీ ప్రతి మనుషుని యొక్క జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కోణం ఏంటంటే, ప్రతి మనుషునికి తన నాలుక కింద, తన నోటిలో ఉన్నటువంటి నాలుక కింద ఏముంటుందంటే చెడుతనం ఉంటుంది. ఇంకొకసారి రాయబడుతుంది నాలుక కింద విషం ఉందని కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మన వ్యక్తిగత జీవితం మనం పరీక్షించుకుంటే ప్రభు బాధ దగ్గరికి వచ్చినప్పుడు మన నాలుకే, మన నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటే మనలో ఉన్న చెడుతనాన్ని వ్యక్తిపరిచేది ఉంటుంది, బయలుపరుస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి ఆ మాటలు ఎంతవరకు చెడుతనం ఉన్నాయో, ఆ చెడు మాటలు మనం ఎంతగా మాట్లాడుతున్నాం అన్నది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే చెడు మాటలు అంటే అర్థం ఏంటి? నోట్లో నుంచి వచ్చేది చెడే. ఆ చెడు మాటలు అంటే అర్థం ఏంటి? చెడు మాటలు అంటే మనకు తెలియని కాదు. ఏమేమిటి? బూతులు. బాగా చెప్పారు. ఇంకెన్నో మాటలు, అపవిత్రమైన మాటలు కానీ, అయోగ్యమైన మాటలు కానీ, ఎన్నో విషయాలు మనం మాట్లాడేవారు ఉంటాం. ప్రతి నోటి మాట ద్వారా వచ్చే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి మన మాటలు ఏం చేస్తున్నాయి అంటే బాధకరంగా ఉండేవి. మనం బాగానే మాట్లాడతాం, మనం మాట్లాడేదంతా బాగానే ఉంటుంది. కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ మాట్లాడే వారి గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, మనం కాదులేండి, బయట వాళ్ళకి బాగా తెలిసింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఇద్దరు సిస్టర్స్ గొడవ వస్తే చాలు. పూర్వ దినాలంటే వాటర్ ట్యాంకులు కూడా గొడవ వచ్చాయి, ఇప్పుడు లేదులేండి. అందరికి కుళ్ళాయిలు నాళ్ళు వేసారు. సో అందరూ ఎక్కడంటే ఎవరికెవరికి పడకపోతే చాలు. మందిరంలో కూడా ఉంటారు, మందిరంలో కూడా ఉండి ఒక పక్కన ఒకరు కూర్చుంటారు. కానీ ఒకరంటే ఒకరు పడదు, మీరు కాదు. సో ఒకరంటే ఒకరు పడదు. కానీ ఏం చేస్తారు? ఏదో ఒకటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అన్ని బాగుండా ఆమె చూడు ఎట్లాంటి డ్రెస్ చేసుకొచ్చిందో, ఇంకా అన్ని బాగుండా ఆమె చూడు ఎలాంటి ఆరాధన చేసిందో, అన్ని బాగుండా ఆమె కళ్ళజోడు చూడు ఎట్లా ఉందో రూములు కానీ. సో ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఒకటి ఏదో ఒకటి మనిషి లోపం చూపించడానికి చెడు మాటలు మాట్లాడేవారు ఉంటారు. ఒక్కొక్కసారి క్రైస్తవులు మనమే దేవుని బిడ్డలమయ్యండి, దేవుని బిడ్డలమయ్యండి, ఏదైతే కాదు అనుకుని, ఏదైతే వద్దు అనుకుని మనం దేవుని వెంబడించడానికి వచ్చామో ఆ ప్రజలమైన మనమే చేస్తామండి. ఏమంటాము? బూతు మాటలు మాట్లాడతాం. ఇక్కడ దేవుని మందిరంలోనేమో మనంత పరిశుద్ధులు లేనట్టుగా సువర్ణ వలె ఉంటాం. కానీ దేవుని మందిరం వెలుపటికెళ్తే కనపడింది ఆ సువర్ణానికి ఎలాంటి మస్టు మశాను డాగు అతుక్కుని ఉందో. బయటికి వెళ్తే కనపడుతుంది మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ఉద్రేకం, మనలో ఉన్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి ఇక ఎవరైనా మనకు కోపాన్ని తెప్పిస్తే మనం ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాం. ఏం తిడుతున్నామో తెలియదు. అప్పుడు దేవుని బిడ్డలు అన్నది కూడా మనం మర్చిపోతాం. దేవుని బిడ్డలం అన్నది కూడా మనం మర్చిపోయి మనకిష్టం మన నోటి నుంచి ఏం వస్తున్నాయో అవన్నీ తిట్టేస్తాం. కొంతమంది ఉంటారు. నేను ఒక ప్రదేశంలో, అది జూబ్లీ హిల్స్ లో సేవ చేస్తాను. ఆరంభంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆరంభమేనండి. ఆరంభం స్టార్ట్ చేసిన సమయంలో అక్కడ పరిచయం చేసి నడుచుకుంటూ వస్తుంటే నేను ఒక అక్క నడుచుకుంటూ వస్తుంటే ఒక కారు వెనక నుండి వస్తుంది. అక్కడ వైజాక్షన్ ఉంది. సో అతను అటు వెళ్తాడేమో అని చెప్పి మేము ఇటువైపు సైడ్ ఇచ్చాం. ఇతరేం చేస్తున్నాడు? మేము ఎటువైపు ఉన్నాం అటువైపు వచ్చి హార్న్ కొడుతున్నాడు. సరే ఇంకా హార్న్ కొడుతున్నాడు అని చెప్పి ఇంకా ఇద్దరం ఏం చేసాం? సైడ్ అయిపోయి అక్కో పక్కన మేము పక్కన నుండి స్పేస్ ఇచ్చాం. అతను ఇంకా హార్న్ కొడుతున్నాడు. ఇంకెంత కాదని చెప్పి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయి నుంచుంటే ఆ వ్యక్తి వెళ్ళవలసిన వాడు మామూలు హార్న్ కొట్టపైన వెళ్ళొచ్చు. కానీ ఆ వ్యక్తి నేను వేసుకున్న బ్యాగ్ ను చూసి వచ్చి తిడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఏ లోకానుసారమైన కూతురు అంటే మీకు చెప్పవసరం. కానీ మనము కూడా లోకానుసారమైన వారమైతే అక్కడ ఏముండదు. ఎందుకు? ఒక వ్యక్తి నా జీవితంలో జరుగుతుంది. ఇతను మొదటి మాట. రెండో వ్యక్తి ఉన్నాడు. రెండో వ్యక్తిని చూసినట్టయితే నేను బైక్ మీద వెళ్తున్నాను. నా మొగుడు ఒక చిన్న పిల్లవాడు. ఇప్పుడు ఇక్కడ మనకి డోలకు కొట్టాడు కదా అన్న వాళ్ళ అంకుల్ వాళ్ళ మనవాడు. అలా అంత వయసే అబ్బాయి బైక్ మీద వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్తూ ఉండగా ఒక ఆటో అతను ఏం చేస్తుంటే అతనికి ఆపోజిట్ గా వచ్చి ఊరినట్టు వచ్చి తిప్పేశాడు. ఆటో అతను తిప్పగానే ఆ ఆటో అతనే బైక్ అతను అన్నాడు, రే అని
కేకేశాడు. ఈ బొడ్డోడు ఏం చేశాడు? రే అని ఈయన ఇంకొక కేకేశాడు. ఏంటి ఏంటి కథలు చేస్తున్నావు ఏంటి, నువ్వే ముక్కడు చట్టం పెట్టి నన్ను అంటావేంటి? ఇంకా రివర్స్ అయిపోయాడు. ఇంకా రివర్స్ అయిపోతుంటే ఆట అతనే మౌనంగా ఉండి, వాడు చిన్నపిల్లవాడు వాడు తింటే ఇంకా అందరూ చూసి నన్ను అవమానించుకుంటారు, చిన్నపిల్లవాడి దగ్గర తిట్టు తినదని అనుకుంటారు, ఎందుకురా అని చెప్పి తలకాయించుకుని వెళ్ళిపోయిన వాడు అన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆ వ్యక్తి ఎన్ని చెడు మాటలన్నా సహిస్తూ వచ్చాడు. ఎందుకు? వేసుకున్న బ్యాగ్ను బట్టి. మామూలుగా బ్యాగ్ లేకపోతే మనం మాట్లాడటం ఎన్ని మాటలు మాట్లాడచ్చు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నాలుగు నుండి వచ్చేది ఏంటంటే చెడు మాటలు, మన నోటి నుండి వచ్చేది. దేవుని నోటి నుండి వచ్చేయేమో మంచి మాటలు, కానీ మన నోటి నుండి వచ్చే మాటలు ఏంటంటే చెడు మాటలు. దేవుని మందిరంలో ప్రభు వల్ల పాల్గొనకు ఏ నోరు తెరిచైతే ప్రభు యొక్క రొట్టెని మనం తీసుకుంటామో, ఏ నోరు తెరిచి ప్రభు యొక్క రక్తాన్ని మనం స్వీకరిస్తున్నామో, అదే నోటి ద్వారా మనం ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేవారు అంటున్నాం. మనకిష్టమైన బూతులు, మనకిష్టమైన మాటలు దేవుని మందిరంలో పరిశుద్ధంగా ఉంటా, బయటకు వెళ్ళిన తర్వాత సువర్ణంగా తీర్చబడిన నీవు అపవిత్రమైపోయి నీ లోపల ప్రాచీన పురుషుడు బయటకు వచ్చి ఈ ఇష్టానుసారమైన బూతులను మాట్లాడుతూ, నీకు ఇష్టం వచ్చిన బూతులను మాట్లాడుతూ ప్రభువులో పాల్గొన్నావు అన్నది కూడా మర్చిపోయిన వాడుకుంటున్నాం. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, బైబిల్ మనం తెలియపరచబడుతున్న మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు యొక్క లేఖన భాగం మనకు ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా, ప్రతి మనుషుని యొక్క నాలుగు దగ్గర నుంచి ఏమొస్తుందంటే, నోట్లో నుంచి వచ్చే మాట ఏమొస్తుంది? చెడుకు సాదృశ్యమైంది. సో ఈ ప్రభు వల్ల పాల్గొనే మనం, ప్రభు దేహంలో పాల్గొనబోతున్న మన జీవితాల్లో, ప్రభు యొక్క రొట్టెలో పాల్గొనబోతున్న మనం పరీక్షించుకోవాల్సిన కోణం ఏంటంటే, గడిచిన పునరుద్ధానం నుంచి, గడిచిన దినాల్లో విడిచాను, గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం అంటే ప్రభు వల్ల పాల్గొనే నాటి నుంచి నేటి వరకు మన నోటి మాటల ద్వారా, ఆ నోట్లో నుంచి వచ్చే చెడు మాటల ద్వారా ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఉన్నామో ఒక్కసారి ప్రభు వాళ్ళ దగ్గర పరీక్షించుకుందాం. ఒకవేళ తప్పిపోని వారు ఎవరైనా ఉంటే స్వేచ్ఛగా మీరు ప్రభు వల్ల పాల్గొనవచ్చు, మీ కుడి హస్తం పైకెత్తి. ఒకవేళ ఎవరైనా సరే, నేను నా నోటి మాట ద్వారా తప్పిపోయి ఉన్నాను, ఏదో ఒక బూతి మాట ద్వారా, ఏదో ఒక అపవిత్రమైన మాట ద్వారా నా నోట్లో నుంచి వచ్చే మాట చేదు మాటలు ఉన్నాయి కాబట్టి ఆ చేదు మాట ద్వారా నేను తప్పిపోయి ఉన్నానని ఎవరైనా ఒకవేళ వారి నోటి మాటల ద్వారా తప్పిపోయి ఉంటే, ఆ నోట్లో నుంచి వచ్చే చేదు మాట ద్వారా ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర పాల్గొనక మునుపు సరి చేసుకొనబడిన వారిమై ప్రభు వల్ల పాల్గొందాం. మన లోపల మన నోటి నుంచి వచ్చే మాటలే చేదుకరమని, అంటే బాధకరమని, చేదును మనం తినలేం. మనుషులు కూడా ఏంటంటే మన నోటి నుంచి వచ్చే మాటని భరించలేని వారు ఉంటారు. సో మన నోట్ల నుంచి ఏదైతే వస్తుందో ఎదుటి వ్యక్తి దాన్ని భరించలేనటువంటి స్థితిలోకి వస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మన మాటలు ఆ వ్యక్తికి అంత ఇబ్బందికరంగా ఉన్నాయి. సో నువ్వు అంత ఇబ్బందికరంగా మాట్లాడి, అంత ఇబ్బందికరంగా ఎదుటి వ్యక్తిని గాయపరిచి, నీ మాటల ద్వారానే ఎదుటి వ్యక్తిని బాధపరిచి నువ్వు వచ్చి ప్రభు వల్ల పాల్గొంటే ప్రభు ఇష్టపడడు. అంటే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మొదటి మాట మన నోటి మాటలు చేదు. సో ఈ నోటి మాటలు చేదు అంటే ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా, ప్రియమైనవిగా ఉండవు, చేదుకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. సో మనము ప్రభు వల్ల పాల్గొనకు మనం పరీక్షించుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మనల్ని బట్టి, మన మాటలను బట్టి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ప్రభు వాళ్ళ దగ్గరికి క్షమాపణ అడగం. బహుశా ఎక్కడే ఎవరైనా ఉంటే, మీ పక్కన ఎవరైనా కూర్చుని ఉంటే వారితో సమాధాన పడి ప్రభు వల్ల పాల్గొనండి. మొదటి మాట బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, నోటి మాటలు ఏం చేయబడుతున్నాయి? చేదుగా ఉన్నాయి. చేదు ఏం చేస్తుంది? మనుషుడికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మన మాటలు ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఈ వారం అంతట్లో ఎవరిని మనం మన మాటల ద్వారా ఇబ్బంది పెట్టామో, ఎవరిని మనం మన మాటల ద్వారా గాయపరిచామో, ఎవరిని మన మాటల ద్వారా బాధపరుస్తూ వచ్చామో, ఆ బాధపరిచిన విధమంతటినీ కూడా ప్రభు బల దగ్గర వచ్చి మనం సరి చేసుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుదాం. ప్రభా, ఇది వాస్తవమే, నన్ను బట్టి పలానా వ్యక్తి బాధపరచబడ్డాడు, పలానా వ్యక్తి గాయపరచబడ్డాడు, పలానా వ్యక్తి బాధతో ఉన్నాడు కాబట్టి, నా నోటి మాటల ద్వారా ఆ వ్యక్తి బాధపరచబడ్డాడు కాబట్టి నా మాటలు ప్రభా మృదువైన ఇంపైనవి ఉన్నట్టు సహాయం చేయి. ఎందుకంటే ఆ నోటి మాట ద్వారా ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడు కాబట్టి ఆ బాధపడుతున్నటువంటి బాధ, నా నోటి నుంచి వస్తున్న మాటల్ని నీ అగ్ని ద్వారా కాల్చి పరిశుద్ధమైనవిగా చేసి ఇక నుంచి అపవిత్రమైన వాటి నాలో రాకుండా కాపాడు ప్రభు అంటే ప్రభు కాపాడేవాడు కూడా. అలా సరిచేయబడిన వారిపై ప్రభు వల్ల పాల్గొందాం. రెండో విషయాన్ని చూద్దాం, మనుషుని యొక్క నోటి మాట ఏం చేస్తుంది. రెండో విషయాన్ని మనం జాగ్రత్త చూసినట్లయితే, కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయంలో 2వ వచనం ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 55 నుంచి. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దము
చదవండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతుంది. దీనికి మనం సాదృశ్యమైనది ఇంకోటి కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆ సమయం లేదు కాబట్టి మనం చూస్తానికి లేదు. రెండవ మాట ఏంటంటే బైబిల్ సెలవిస్తున్న మాట మృదువైనదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మృదువైనగా. మన హృదయంలో మన నోటి నుంచి వచ్చే మాట మృదువుగా ఉండేది, కానీ ఎదుటి వ్యక్తికి ఏం చేస్తుంది? బాధగా. ఇక్కడ చూసినట్టయితే నోటి మాటలు మృదువుగా ఉన్నను హృదయంలో ఏముంది? కలవరం ఉంది. సో హృదయంలో కలహం ఉంది, కలవరం కాదు. సో ఇక్కడ ఒక మాట మనం రెండోదిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నోట్లో నుంచి వచ్చే మాట ఏం చేస్తుందంటే, ఎదుటి వ్యక్తికి మృదువుగా ఉన్నట్టు మాట్లాడినా మన హృదయంలో ఆ వ్యక్తి గురించి ఏముంది? కలవరం ఉంది. క్షమించండి, ఏముంది? కలహం ఉంది. ఈ కలహం ఏం చేస్తుందంటే, నోటి మాటలు బయటికి ఆ వ్యక్తి బాగున్నా ఆ వ్యక్తితో ఏమంటాం? అక్క నువ్వు బాగున్నావా, ప్రైజ్లాడు అక్క అంటాం. లోపల ఏమనుకుంటాం? లోపల ఉన్న కలహాన్ని బట్టి, లోపల ఉన్న కోపాన్ని బట్టి, లోపల ఉన్న ఉద్రేకాన్ని బట్టి ఏమి ఎప్పుడు నాశనం అయిద్దాం అనుకుంటాం. బయటికి ఏమో అక్క ప్రైజ్లాడు అంటాం, కానీ లోపల ఏమి ఎప్పుడు నాశనం అయిపోయిద్దా. బ్రదర్ నీకు వందనాలు అంటాం, కానీ లోపల ఇతను ఎప్పుడు నాశనం అయిపోతాడని ఆలోచిస్తాం. కాబట్టి ఇక్కడ బయటికేమో మన మాటలు మృదువుగా ఉంటాయి, అట్లా తాకినట్టు ఉండవు, అట్లా గాయపరిచినట్టు ఉండవు. అట్లా ఎలా ఉంటాయి? మృదువుగా, అతను ప్రేమగా మనం ప్రేమిస్తున్నట్టు ఉంటాయి. కానీ అతని లోపల మనలో ఏముంది? హృదయంలో కలహం ఉంటుంది. కానీ రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, బయటికి బాగానే మృదువుగా ఉండ హృదయం లోపల మటుకి కలవరం ఉంటుంది, కోపం ఉంటుంది, కలవరం ఉంటుంది. ఎందుకు ఈ కలహం అంటే, ఎదుటి వ్యక్తి ఎప్పుడు నాశనం అయిపోతాడని ఎదురు చూస్తాం. ఎదురు వ్యక్తి ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు ఇతడు నాశనం అయిపోతాడని మనం ఎదురు చూసే వరకు ఉంటాం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మనుషుని దేవుని నోటి గురించి మనం ఆరాధన చూస్తూ వచ్చాం. ప్రభు వల్ల చూసినట్టే మనుషుని నోటి మాట ఏం చేస్తుంది? మొదటగా ఎదుటి వ్యక్తిని బాధపరిచేది ఉంటుంది. రెండోదిగా ఈ నోటి మాట ఏం చేస్తుందంటే, బయటకు మృదువుగా ఉండ హృదయం లోపట ముటికి ఎలా ఉంటుంది? కలహం ఉంటుంది. ఎప్పుడు ఇతను హాని చేయాలా, ఎప్పుడు ఇతనికి హాని చేయాలా. ఇక్కడ చూసినట్టు కలహం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? మొదటి వ్యక్తిని చూసినట్టు ఎవరు? కయ్యూను. రెండో వ్యక్తి హేబేలు. కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడు కొరకు ఎదురు చూస్తున్న వాడుకుంటాడు. తన తమ్ముడిని చంపడానికి కొరకే, తన తమ్ముడిని హత్య చేయడానికి కొరకే ఎదురు చూస్తున్నాడు కయ్యూను. ఎందుకు? బయటికేమో తమ్ముడా అని బాగానే మాట్లాడుతున్నాడు, లోపలేమో వీడి బలిని దేవుడు అంగీకరించాడా, వీడు ఉండటానికి వీలేదు, వీడే లేకపోతే ఇక దేవుడు నా బలి అంగీకరిస్తాడని చెప్పి అక్కడ కయ్యూను ఏం చేస్తాడంటే, తన తమ్ముడి మీద కలహం కలిగిన వాడుకుంటాడు. కలహం కలిగి కోపం కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపాలా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపాలని కాల్చుకుని ఉన్న వాడుకుంటాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నా శత్రువులు నా కొరకై పొంచి ఉన్నారు. ఇంకా కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఉరి నుండి తప్పించబడిన పక్షి ఏ రీతిలో అయితే వేటగా నుంచి ఉరి నుంచి తప్పించబడిందో, అలాగే దేవుడు నా ప్రాణం నుంచి ఉరి నుంచి తప్పించలేని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, బైబిల్ మనం తెలియపరుస్తున్న మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుని మాటలు మృదువుగా ఉంటాయి, కానీ మనుషుల మాటలు కూడా మృదువుగా ఉండినను హృదయం లోపల కలహం ఉంటుంది. ఎప్పుడు అతను నాశనం అయిపోతాడు, ఎప్పుడు అతను చంపాలా, ఎప్పుడు అతన్ని చంపితే దేవుడు నాకు విముక్తినిస్తాడని చెప్పి హృదయం లోపల కలహం ఉంటుంది. బయటికేమో తమ్ముడా బాగుండావంటాం, చెల్లి బాగుండావంటాం, లోపల వీడు ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తాం. బైబిల్ అనేక మంది కాపు కాసుకున్న వారు ఉన్నారు, కాపు కాసుకుని చంపిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే, బయటికి బాగానే మాట్లాడతాడు, బయటికి బాగానే మాట్లాడతారు. ఇంకా మన ఇస్కరేతు యోధాను చూస్తూ వచ్చాం. ఇస్కరేతు యోధ బాగానే మాట్లాడుతూ వచ్చాడు, ప్రభువా నేనేనా, నన్ను అప్పగించువాడు ఈ యొక్క పాత్ర చేవేస్తున్నాడంటే, ప్రభా నేనేనా, ప్రభే అన్నాడు. నువ్వు అన్నట్టే. అప్పటికైనా అర్థం కాల, నువ్వేనా నన్ను అప్పగించేదా, నువ్వు అన్నట్టే. అంటే అక్కడ అయితే అర్థం ఏంటి? ప్రేమగా ప్రభువా అని పిలుస్తున్నాడు, కానీ హృదయం లోపల ఈయన్ని ఎప్పుడు అప్పగించాలా, ఈయన్ని ఎప్పుడు చంపాలా అని హృదయం లోపల ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నోటి మాటలేమో మృదువుగా ఉండే, కానీ ఇన్సైడ్ కి లోపలికి వచ్చేసేదానికి అది కలహంతో కూడి ఉంది. సో మనం ప్రభు వల్ల పాల్గొనక మునుపు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే, మనం కూడా ఇస్కరియోతు యోధలాగుంటే నష్టపోయేవాడు అనుకుంటాం. ఇస్కరియోతు యోధ మరణం ఎలా ఉంది? ఇస్కరియోతు యోధ మరణం ఎలా ఉందంటే దారుణంగా ఉంది. ఇస్కరియోతు యోధ మరణం దారుణంగా ఉంది. చివరికి అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి ఒక మాట అంటాడు, అయ్యో నేను నీతిమంతుని అప్పగించానే నీతిమంతుని అప్పగించాను అన్నాడు, కానీ సరైన పశ్చాత్తాపం లేదు కాబట్టే ఆ వ్యక్తి ఏం చేపడుతూ వచ్చాడు? దూరంగా వెళ్లి చెట్టుకు ఊరేసుకుని చచ్చిపోయిన వాడుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎందుకు ఊరేసుకున్నాడు?
ఎందుకు ఉరేసుకున్నాడంటే బయటికేమో మృదుగా మాట్లాడాడు, లోపల యేసుప్రభుని అప్పగించాలని, యేసుప్రభు మీద ఉన్న కోపాన్ని కూడా అప్పగించాలని ఉన్నాడు. కాబట్టి ఆ కోపము, ఆ కలహమే ఏం చేస్తుందంటే తన మరణానికి దారి తీస్తుంది కాబట్టి. సో ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, మనం కూడా ఎదుటి వ్యక్తి మీద మృదువుగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, హృదయంలో కూడా కలహంగాని పెట్టుకుంటే ఇస్కరియోతు యోధాలాగానే మనం కూడా చావడానికి సమీపంగా ఉన్నవారు కొంటున్నాం. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుంది? ఇక్కడ పేతురు కనపడుతున్నవాడు ఎవరు? పేతురు పశ్చాత్తాపడ్డాడు. తప్పు చేసినా, తొలగిపోయినా, ఆయన ఎవరో నాకు తెలియదన్నా పేతురు ఏం చేస్తూ వచ్చాడంటే పశ్చాత్తాపడిన వాడు ఉన్నాడు. సో తను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ పశ్చాత్తాపాన్ని బట్టి పేతురు క్షమాపణ వస్తూ వచ్చింది, పేతురుకి క్షమాపణ వస్తూ వచ్చింది. కానీ ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడలా. అయ్యో నీతిమంతుని అప్పగించినే అన్నాడు, అంతే, ఇంక వెళ్ళిపోయాడు. ఏదో అనిపించాలని అనుకున్నాడు, అంతవరకే వెళ్ళిపోయిన వాడుకుంటాడు. సో తన నోటి మాటలు మృదువుగా ఉండే అసలైన విధానం ఏంటనేది అప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి తన అసలైన విధానంలో పశ్చాత్తాపడటానికి అంగీకరించబడలేదు తన హృదయం ఏమైతే వచ్చింది? కఠినపరచబడుతూ వచ్చింది. కాబట్టి తను పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు. ఫరో గురించి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఫరో పశ్చాత్తాపడతానికి దేవుడు సమయం ఇచ్చిన పశ్చాత్తాపడలా. ఎందుకు? హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. చివరికి దేవుడు బలమైన కార్యముల ద్వారా ఐగుప్తులో నిండా ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. నేనే తప్పితే వేరే దేవుడు లేడని రుజువుపరిచిన వాడికి ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరికి? ఫరోకి నేనే నిజమైన వాడిని రుజువుపరిచాడు. ఇక్కడ అర్థం ఏంటంటే హృదయం కఠినం అవుతుంది. ఎందుకు? బయటికి మృదువైన మాటలు మాట్లాడినప్పుడు లోపల హృదయం ఏమైందంటే కలహంతో కఠినమైపోయింది. ఎందుకంటే మనం కఠినమైనటువంటి విధానం, కలహం కలిగిన వారం, మనలో ఉన్న కలహాన్ని బట్టి మనతో ఉన్న స్నేహితుల విషయమై దేవుడు మనల గురించి సాక్ష్యం అడిగే వాడుకున్నాడు. బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే మన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, అన్నది శానిటైజర్ కాదన్న, అది స్ప్రే, శానిటైజర్ కాదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏమని తెలియపరచబడుతుందంటే, బయటికి మనం మృదుగా మాట్లాడి మన హృదయంలో కలహం ఉంది కాబట్టి నష్టపోయేవారు అనుకుంటాం. సో రెండవదిగా ప్రభు వల్ల పాల్గొనకు మునుపు మనం గుర్తుంచుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే, మనం మృదువుగా ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడినా అతని గురించి మనలో ఉన్న కలహాన్ని ఈ దినాన్ని మనం తీసివేసుకోకపోతే మనం ప్రభు వల్ల పాల్గొన్న ప్రయోజనం లేదు. నీ తోటి సహోదరుడు అంటే నీకు ఇష్టం లేదు, నీ తోటి సహోదరి అంటేనే నీకు ఇష్టం లేదు. నీవంటే వాళ్ళ పడదు, వాళ్ళంటే నీకు పడదు, ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. కానీ నువ్వు దేవుని మీద ఉంటావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని బిడ్డగానే ఉన్నావు. కానీ నీకు నీ సహోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుంది. ఈ పచ్చ మేట వేస్తే దానికి బొగ్గమనింది. సో పచ్చగడ్డి వేస్తేనే బొగ్గమన్నంత కోపం, కలహం నీ లోపల ఉంటే నువ్వు ప్రభు వల్ల పాల్గొన్న ప్రయోజనం ఏంటి? బైబిల్ రాయబడుతూ వచ్చింది కీర్తన గ్రంథంలో, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనం. సో మనం ఏం చేయబడాలి? ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత లేనప్పుడు, నువ్వు ఐక్యత లేకుండా నీ హృదయంలో కోపం పెట్టుకుని, నీ హృదయంలో ద్వేషం పెట్టుకుని, నువ్వు అలాగే ద్వేషంతో కోపంతో వచ్చి ప్రభు వల్ల పాల్గొంటే ప్రయోజనం ఏంటి? ప్రభు నిన్ను అంగీకరిస్తాడా? ప్రభు నిన్ను స్వీకరిస్తాడా? ఏ మాత్రం నువ్వు స్వీకరించడు. గుర్తుంచుకో, నువ్వు ప్రభు వల్ల పాల్గొని నుంచి ఈ దినం వరకు కూడా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తూ వచ్చావో, ఎవరి మీద అయితే కోపం కలిగి ఉన్నావో, ఎవరినైతే తిడుతూ వచ్చావో, ఈ మధ్యాహ్న కాలంలో దాన్ని సరి చేసుకుంటే నువ్వు ప్రభు వల్ల పాల్గొనాలి. ఇంకా నువ్వు పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ప్రభు వల్ల పాల్గొనొద్దు. ఎందుకు తెలుసా? తీర్పులోకి వస్తావు. సరి చేసుకోవడానికి ఇష్టపడతలా, సమకూర్చబడడానికి ఇష్టపడతలేదు. కాబట్టి నువ్వు తీర్పులోకి వచ్చేవాడు ఉంటావు. బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే, బయటికి నువ్వు మృదుగా మాట్లాడినా నీ హృదయంలో ఏముంది? కలహం ఉంది. ఆ కలహాన్ని నువ్వు తీసివేసుకుంటేనే దేవుడు నువ్వు సరి చేసుకున్నప్పుడు ఇష్టపడతాడు, నేను అంగీకరిస్తాడు. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి నీ కుడి చేయి పైకెత్తి, ప్రభా ఇదిగో నేను సిద్ధపడ్డాను అని చెప్పి నువ్వు చేయి పైకెత్తే నీ హృదయంలో కలహం అన్నది ఎత్తి చూపిస్తుంది. ఎలా నువ్వు చేయి పైకెత్తుతావు, ఎలా నువ్వు సిద్ధపడ్డానని చెప్తావు, ఎలా నువ్వు పైకెత్తావు, రొట్టెలో పాల్గొంటావు, ఎలా రొట్టెని స్వీకరిస్తావు, ఇదిగో నేను నీ లోపడే ఉన్నానని మన హృదయంలో ఉన్నటువంటి కలహం బయటకు చూపించేదుకుంటుంది. నువ్వు ఎంత సరి చేసుకున్నానని చెయ్యెత్తినా లోపల ఉన్న తొంగి చూస్తుంది, ఇదిగో నేనుండా, నువ్వు ఎట్లా చెయ్యెత్తుతావు, నీ లోపల నేను కోపం, కలహం ఉంది నాకు, కాబట్టి నువ్వు ఎలా చెయ్యెత్తుతావు అని బైబిల్ హెచ్చరిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే, ఆ లోపల ఎవరి మీద అయితే కలహము, కోపం ఉందో దాన్ని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి సాధ్యమైతే ఇప్పుడే ఫోన్ చేసి మనం ఏం చేయాలా? సమాధాన పడాలి. ఒకవేళ సమాధాన పడకపోతే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, వాడు ఎక్కడ ఉంటే సమాధాన పడండి, వాడు ఎక్కడ లేకపోతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు వల్ల పాల్గొని
మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది. అట్లయితేనే ప్రభు వల్ల పాల్గొన్నారు. బయట వ్యక్తితో నువ్వు మృదుగా మాట్లాడి లోపల నువ్వు కలహం పెట్టుకుని ప్రభా నేను సిద్ధపడ్డాను నువ్వు చేయెత్తితే నువ్వు ఎంత వాక్యం అన్నా చివరికి నువ్వు వెళ్ళేది ఆడకంటే నరకానికి. ఇంతగా నువ్వు దేవుని ఆరాధించిన, దేవుని నోటి ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు, దేవుని నోటి ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, ఇన్ని మాటలు నువ్వు విన్నా నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, వేషధారణ కలిగి ఉన్నావు కాబట్టి చివరికి నువ్వు వెళ్ళేది ఎక్కడికంటే నరకానికి. వ్యభిచారులైనా క్షమిస్తాడు కానీ వేషధారణ ప్రభు క్షమించడు. వ్యభిచారికి క్షమాపణ ఉంది, వేషధారణ కలిగిన వారికి క్షమాపణ లేదు. నువ్వు మృదువుగా బయటకు మాట్లాడుతూ వేషధారణ కలిగి హృదయంలో నువ్వు కలహం పెట్టుకుని ప్రభు వల్ల పాల్గొంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళేది ఎక్కడికంటే తీర్పుకే. అది రెండోదిగా మనుషుని యొక్క నోరు ఏం చేస్తుందంటే బయటకు మృదువుగా మాట్లాడినా లోపల ఏముంటుంది, కలహం ఉంటుంది హృదయంలో. సో బహుశా మనలో అలాంటి కలహం ఉంటే సరి చేసుకుని ప్రభు వల్ల పాల్గొన్నాం. ఒకవేళ అదే పెట్టుకుని ప్రభు వల్ల పాల్గొంటే తీర్పులోకి వస్తాం, గుర్తుంచుకుందాం. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నారండి. దేవుని యొక్క లేఖన భాగంలో మూడో మాట చూసినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకు వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట కీర్తనలు 62:4 చదవండి అక్కడ. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్న కోణం ఏంటంటే నోటి మాటతో శుభములు పలుకుతారు కానీ ద్వేషించేవారు ఉంటారట. కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి 62 కదక్క 62:4లో మనకు రాయబడిన మాట ఏంటంటే వారు ఎలాంటి వారు, నోటి మాటలతో శుభవచనాలు పలికినను లోపల ఎలా ఉంటుంది, దూషించేవారు ఉంటున్నారు. సో మన యొక్క జీవితం ఎలా ఉంటుంది. మూడవదిగా మానవుని యొక్క నోటి మాటలు ఎలా ఉంటాయి. మొదటిగా మానవుని నోట్ల నుంచి ఏమొస్తుంది, చెడు వచ్చి ఏం చేస్తుంది, నష్టం చేసేది ఉంటుంది. రెండవదిగా నోటి మాట ఏం చేస్తుంది, బయటకు మృదువుగా ఉండ అంతరంగంలో కలహం ఉంటుంది. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నట్లయితే కీర్తన కన్నా 62వ అధ్యాయం 4వ వచనంలో అబద్ధములో ఆడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనం పలుకుచు అంతరంగములో దూషించేవారు కూడా. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నట్లయితే అంతరంగంలో మనుషుడు ఏం చేస్తున్నాడు, వేరే మనుషుడిని దూషించేవాడు ఉంటాడు. ఇక వేరే మనుషుడు నీ సహోదరుడు ప్రేమించలేనప్పుడు దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ సహోదరుడే నువ్వు దూషిస్తున్నావు అంటే దేవుని కూడా దూషించినట్టే. ఎందుకు? ప్రభు ఒక మాట అన్నాడు, నా పేరట మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు అన్నాడా? చేర్చుకుంటాడు. నా పేరట ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటున్నారో నన్ను చేర్చుకున్నట్లే. అంటే అర్థం ఏంటి? దేవుని పేరట కలిగి ఉన్న మనం, దేవుని ముద్ర కలిగినటువంటి మనం, దేవుని ద్వారా ముద్రించబడినటువంటి మనం, ఆ దేవుని ముద్రను కలిగినటువంటి మనము మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే ఎదురు వ్యక్తిని ప్రేమించేవాడు ఉండాలి, ఎదురు వ్యక్తిని ద్వేషించకూడదు. ఇక్కడ బైబిల్ ఏమైనా సర్విస్తుందంటే ఆ బయటేమో నోటికేమో శుభవచనాలు కలుగుతారు. నువ్వు దీవించను, నువ్వు ఆశీర్వదించబడును గాక, నువ్వు కాపాడబడును గాక, నువ్వు 100 ఏళ్ళు ఉండును గాక, నువ్వు అధికమైన సంవత్సరాలు జీవించను గాక, ఇలా మనం దీవిస్తాం. ఎదురు వ్యక్తిని మనం ఆశీర్వదించేది ఎలా ఉంటుంది మన మాటల ద్వారా. నువ్వు సంతోషంగా ఉండు, లోపలేమో నువ్వు నాశనం అయిపో. నువ్వు ఆశీర్వాదించబడును గాక, నువ్వు ఎప్పుడు శపించబడతావు. ఇవి మానవుని యొక్క ఆలోచన. మానవుని యొక్క నోటి మాటలు ఎలా ఉంటాయంటే బయటకు శుభవచనాలు, మంచి మాటలు పలుకుతారు. బయటకు చెప్పేవన్నీ కూడా మంచిగానే ఉంటాయి. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంపైనవిగా, తేటగా, ఇంకా తేనె కంటే మధురమైన మాటలుగా ఉంటాయి. మరి చూస్తే ఎవరైనా తేనె తింటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎంత తింటే అంత తినాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. మృదువుగా తేనె కంటే తేనె అంటే చాలా తీయగా ఉంటుంది. మనుషుని యొక్క మాటలు కూడా ఎదుటి వ్యక్తి గురించి అలాగే ఉంటాయి. ఒక వ్యక్తి గురించి మనుషుల మాటలు ఎలా ఉంటాయి అంటే శుభవచనాలు అంత తేనె కంటే తీయగా ఉంటాయి మన మాటలు. కానీ లోపల ఎలా ఉంటుంది తెలుసా? ద్వేషించేవారు ఉంటాం. అందుకే బైబిల్లో భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనం దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు హృదయంలో అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. కాబట్టి నువ్వు బయటకు వచ్చే శుభవచనాలే కాదు, బయట మాట్లాడే ప్రతి మాటే కాదు, శుభంగా మాట్లాడే మాటలు కాదు, నా అంతరంగంలో కూడా నువ్వేం కోరుచున్నావు? సత్యాన్ని కోరుచున్నావు. దూషించడం నువ్వు కోట్లా. దేవుడు కోరేది ఏంటంటే బలిని కాదు. ఏం కోరుతున్నాడు దేవుడు? బలిని బలిపెట్టను కాదు, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. అదే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది 51వ కీర్తన. కీర్తనకారుడు అంటాడయ్యా, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించమన్నా.
నీ రక్షణానందం నేను పొంది కూడా కోల్పోయిన వాడుకుంటున్నా. ఎందుకంటే బయటికి శుభవచనాలు పలుకుతున్నా, లోపల నా అంతరంగంలో సత్యం లేదు కాబట్టి, అంతరంగంలో ద్వేషము, కోపము, కలహము ఉంది కాబట్టి, ప్రభు నేను సరైన విధానం లేరు కాబట్టి మరలా నీ రక్షణానందం నాకు అనుగ్రహించమంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, ప్రభు దగ్గరకు వచ్చిన మనం పరీక్షించుకున్న, ప్రభా నీ రక్షణానందం మరలా నాకు అనుగ్రహించు. కారణం ఏంటంటే ప్రభా నేను హృదయంలో బయటికి శుభవచనాలు పలుకుతున్నా, బయటికి బాగానే అందరిని దీవిస్తున్నా, కానీ నా లోపల కోపం, ద్వేషం ఉంది. సో అనేకలు ద్వేషించేవాడుకున్నా కాబట్టి ఐక్యత కలిగి లేని జీవితం నాలో ఉంది, ప్రేమ కలిగి లేని జీవితం నాలో ఉంది, క్రీస్తు కలిగిన మనసు నాలో లేదు కాబట్టి నేను అనేకులు ద్వేషించేవాడుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభు అని ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకున్నాం. క్రీస్తు కలిగిన మనసు ఎలాంటిది? యేసు ప్రభు ప్రేమ మనసు ఎలాంటిది? అందరిని ప్రేమించడం. ఎవరినైనా ద్వేషించడా? ఎవరిని ద్వేషించడా? చివరికి ఆయన్ని సిలువ వేసిన వారిని సైతం కూడా ప్రేమించిన వాడు ఉన్నాడు. సిలువ వేయబడిన సభలో ప్రభు అంటాడు కదా, నా కోసం వీడియో ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవద్దు. సో ఆయన సిలువ వేసిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్న వాడుకున్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, ఆ క్రీస్తు యేసు మనసు కలిగిన వారు ఎలాంటి వారంటే అన్ని ప్రేమగానే చేస్తారు. ఆయన లోపల ప్రేమ ఉంది కాబట్టి ప్రేమగా జీవిస్తాం. క్రీస్తు యేసు కలిగిన మనసు లేని వారు హృదయంలో ఏముంటుంది? ద్వేషం ఉంటుంది. సో ఇప్పుడు ప్రభు వల్ల పాల్గొంటున్న మన జీవితాల్లో మన హృదయంలో ద్వేషం కలిగి బయటకు శుభవచనాలు పలుకుతున్న హృదయంలో ద్వేషం ఉండి ప్రభు వల్ల పాల్గొంటున్నామా? క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ప్రభు వల్ల పాల్గొంటున్నామా? పరీక్షించుకుందాం. 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 36:3. వాని నోటి మాటలు పాపములకును అక్రమములకును అస్పదము. బుద్ధి కలిగి ప్రవర్తింపము, మేలు చేయను, వారు మానవేసి ఉన్నారు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ కోణాన్ని చూస్తున్నట్టయితే నోటి మాటలు ఎలా ఉంటాయండి? పాపమునకు దారి తీసేవుకుంటున్నవి. ఎలా ఉండేవి? పాపమునకు దారి తీస్తున్నాయి. కీర్తన గ్రంథం అదే రాయబడుతూ వచ్చింది 36:2లో వాని దోషమును బట్టి చదవక మళ్ళీ చదువు. 3 వాని నోటి మాటలు పాపములకు కపటములకు ఆస్పదం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్న 4వ కోణం ఏంటంటే, మనిషిని నోట నుంచి వచ్చే మాట ఏం చేస్తుందంటే 4వదిగా పాపానికి దారి తీస్తుంది. ఏం చేస్తుంది? పాపానికి దారి తీస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చదవండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకము, మాతో కూడా రమ్ము, ప్రాణము తీయుటకై కొంచెం నిర్దోషి యొక్కని పట్టుకొని దాగి ఉందము అని చెప్పి అనుకుంటారంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఒకరి నోరు ఏం చేస్తుందని మన కీర్తన 36:3లో చూస్తున్నామంటే, ఒకరి నోరు పాపములకు దారి తీస్తుంది. పాపంలో ఉన్నవారు ఏం చేస్తారు? పాపంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే ఎవరిని చంపుదా, ఎవరి ప్రాణాన్ని తీద్దామని ఎదురు చూస్తారంట. ఎవరి ప్రాణాన్ని తీసేద్దామని ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ పాపంలో ఉండేవారు అనేక మంది ప్రాణాన్ని తీసిన వారు ఉంటారు. ఎవరి ప్రాణాన్ని తీశారు? యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని. ఎవరి ప్రాణాన్ని? యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని. ఇంకా చూసినట్టయితే ఒక ద్రాక్ష తోట ఉంది. క్షమించండి, నాబోతుకి కలిగినది ఏంటి? ద్రాక్ష తోట. ఒక పొలం ఉంది, కానీ అక్కడ ఒక రాజు ఉంటూ వచ్చాడు. మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం. యెజ్బేలు యొక్క భర్త. ఆయన ఏం చేస్తున్నాడంటే చుట్టూ తన పొలం ఉంది, మధ్యలో ఎవరున్నారు? నాబోతే కదా. నాబోతు యొక్క చిన్న పొలం ఉంది. ఒక కొంట అనుకోవచ్చు, ఇంకో సెంటు అనుకోవచ్చు, ఏదో ఒకటి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? 2-3 సాక్షులు బట్టి నోటి మాటల ద్వారా అతని యొక్క పొలాన్ని స్వాధీనపరచుకోవడం కోసం ఏం చేస్తూ వచ్చాడు? అతను నోటి మాటలే పాపం చేసినవి కానీ అబద్ధం ఆడేవారిని అనేక మంది తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టి నాబోతు పాపం చేసిన వాడుగా చూపించి అతను చంపిన వాడుగా ఉంటారు. ఇక సామెతలో రాయబడింది అదే, దానికి సూచన అదే. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. నువ్వు పాపులు తన నోటి మాట ద్వారా పాపం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి, నేను ఒక మనిషిని యొక్క ప్రాణం తీయడానికి పొంచి ఉంటారు కాబట్టి పాపులతో నువ్వు ఏకీభవించవద్దు. యేసుక్రీస్తు ప్రభు పాప శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు, కానీ
పాపుల్లో చేరల. అలాగే రాయబడుతూ వచ్చింది, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడని హెబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది. పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు. పాపు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కానీ పాపం చేయలే. ఆయన పాప శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కానీ పాపుల్లో చేరల. పాప శరీరాన్ని ధరించుకున్నాడు కానీ పాపులతో చేరి ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని తీసిన వాడు కలిగాడు. ఆయన ఏం చేశాడు? పాప శరీరాన్ని ధరించుకుని వచ్చాడు కానీ పాపుని ప్రేమించిన వాడుకున్నాడు. ప్రాణం పోతున్న వారిని తిరిగి లేపిన వాడుకున్నాడు. మరణ పంచుల్లో పాప శరీరాన్ని ధరించుకుని మరణించినటువంటి అటువంటి వ్యక్తినటువంటి లాజర్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? పాప శరీరాకారంతో వచ్చిన యేసు ప్రభుని పాపం చేయకోకుండా, ఆ నోటి మాట ద్వారా ఎదుటి వ్యక్తిని చంపకోకుండా, అదే నోటి మాట ద్వారా యేసు ప్రభు ఏం చేశాడు? బ్రతికించిన వాడుకున్నాడు. దేవుడు తన నోటి మాట ద్వారా లాజరు బ్రతికించిన వాడుకున్నాడు. లాజర్ దగ్గరికి వెళ్ళలేదు, లాజర్ను ముట్టుకోలేదు, లాజర్ యొక్క వస్త్రాలు తీసివేయలేదు, లాజర్ దేహాన్ని ముట్టుకుని స్వస్థపరచలేదు. కానీ ఏమన్నాడు? లాజరు బయటికి రా. తన నోటి మాట ద్వారా చచ్చిన వాడు బ్రతికిన వాడే తిరిగి వచ్చిన వాడు ఉన్నాడు. యేసు ప్రభు తాను పాపుని అనేక మందిని చంపినవాడు కాదు, చచ్చిన వారిని బ్రతికించిన వాడు ఉన్నాడు. సో యేసు ప్రభు స్వరూపంలోకి వచ్చిన మనం అనేక మందిని చంపేవారు ఉన్నామా? మన మాటలు బట్టి అనేక మందిని బ్రతికించేవారు ఉన్నాం. ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పాపం బట్టి, నోటి మాటలను బట్టి పాపం చేసేవారు కూడా. నోటి మాటలే పాపానికి దారి తీస్తున్నాయి. సో ప్రశ్నించుకోవాల్సిన కోణం ఏంటంటే, మన నోటి మాటలు ఎంతవరకు ఉన్నాయి? మన నోటి మాటలు ఎంతవరకు పాపానికి దారి తీస్తున్నాయి? పాపానికి దారి తీయటం అంటే ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదో పాపం చేయడానికి ఇష్టం లేకపోయినా ఏదో రీతిలో పాపాన్ని మాట్లాడుకుంటాం. ఏదో ఒకటి, చూడు వాడు చూడు ఎట్లా ఉన్నారు, వాడు చూడు ఎట్లా డ్రెస్ వేసుకున్నారు, వాడు చూడు ఎట్లా వెళ్తున్నారు. మనకి ఇష్టం లేకపోయినా ఎదురు వ్యక్తి చెబుతాం. ఏమని? చూడు వాళ్ళు ఎలాంటి పాప జీవితం, పాపాన్ని ధరించుకుని పాప వస్త్రములు వేసుకున్నారని. అంటే అర్థమేంటి? మనకు కూడా వాళ్ళ గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనం చెప్తున్నట్టు చెప్పం, పక్కనోడు చెప్పినట్టు చెబుతాం. క్రైస్తవ జీవితం అలా ఉంటుంది. మన లోపల మనదే పెట్టుకుని పక్కన వాడి మీద ఉంటాను. బైబిల్ ఏమైనా హెచ్చరిస్తుందంటే, నాలుగోదిగా నోటి మాటలు ఏం చేస్తాయి? పాపాన్ని దారి తీసేయకుండా. సో మనం పరీక్షించుకోవాల్సిన కోణం అంటే, మన మాటలు ఎలా ఉన్నాయి? ప్రభు దగ్గరికి వచ్చిన మన నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాట, మన నోట్ల నుంచి బయలువెత్తున్న ప్రతి మాట పాపానికి దారి తీసేవకుండా, పరిశుద్ధతకి దారి తీసేవకుండా. సో మన నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి మనం పాపంలో చేపడుతున్నాం కాబట్టి, ఆ పాపంలో ఉన్న మనం పరిశుద్ధపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభు రక్తం మనకు సమీపంగా ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యేసు రక్తం మన ప్రతి పాపములను పవిత్రంగా చేస్తుంది. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు దగ్గరికి వచ్చిన మన దగ్గరికి వచ్చిన మన జీవితాలు మనం పరీక్షించుకోవాల్సిన 4వ కోణం ఏంటంటే, మన నోటి మాటలు పాపానికి దారి తీస్తున్నాయా, పరిశుద్ధతకి కారణంగా ఉంటాయి. ఎందుకంటే నీ నోటి మాట ద్వారానే ప్రభుని ఇప్పుడు ఆరాధించు, నీ నోటి మాట ద్వారానే ప్రభుని ఘనపరచు, ప్రభుని స్తుతించవు. అదే నీ నోటి మాట ఎలా ఉంది? పరిశుద్ధమైన ప్రభుని ఏ రీతిలో అయితే నువ్వు ఆరాధించావో, నీ నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధుడైన దేవుడు నీ నోట్ల నుంచి బయటకు వచ్చాడు, నీ మాటలు ఎలా ఉంటున్నాయి? పాపానికి దారి తీసేవుకుంటే ఇదేనా ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకో, లేకపోతే నష్టపోతాం. 5వ విషయాన్ని చూద్దామండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14 వచ్చింది. కీర్తనలో 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణాన్ని జాగ్రత్త చూస్తున్నట్టయితే, మనుషుని నోటి మాటల గురించి ఇప్పుడు 4 చెప్తూ వచ్చాం. మొదటి మాట ఏంటి? మానవుని యొక్క నోటి మాటలు చెడును పలుకుతాయి. రెండోదిగా నోటి మాటలు బయటకు మృదుగుంట, లోపల కలహం ఉంటుంది హృదయంలో. మూడవదిగా శుభము పలుకుతాం కానీ హృదయంలో దూషిస్తూ ఉంటాం. 4వదిగా మన మాటలు పాపానికి దారి తీసేవి. 5వదిగా చూసినట్టు మన మాటలు ఎలా ఉంటాయంటే, నోటి మాటలు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండవు. కీర్తనకారుడు అంటాడు ఇక్కడ 19వ కీర్తనలో 14 వచ్చిన కీర్తనకారుడు ఏమంటున్నాడు? అయ్యా, నా మాటలు నీ దృష్టికి, నా మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండుగా. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అంగీకారంగా ఉండవనే అర్థం. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన కోణం ఏంటంటే, 5వదిగా మన నోటి మాటలు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. అంటే దేవుడు అంగీకరించే విధానంలో ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని? నేను తన ఆలయంలో మొరపెట్టగా, చదవండి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించెను. చూసారా ఎంత గొప్ప మాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, మనం చేసే ప్రార్థన ఆయనకి అంగీకారంగా ఉండాలి, ఆయన అంగీకరించే విధానంలో ఉండాలి. సో మన ప్రార్థన ఆయనకు అంగీకారంగా లేనప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చి ఎంత సరి చేసుకున్నా, ఆయనకు అంగీకారంగా లేనప్పుడు మనం సరి చేసుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకు? మనం చేసే ప్రార్థన ఆయన దృష్టిలో అంగీకారంగా లేదు. సో మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టంగా లేదు. కాబట్టి దేవుడు మన ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి సరి చేసుకుని ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు. ఎందుకు అంగీకరిస్తలేదంటే మన మాటలు ఆయన దృష్టికి అంగీకారంగా లేవు. కాబట్టి మనం చేసే ప్రార్థన అంతా దేవుడు ఏం చేస్తున్నాడు? విలాపవాక్యం 3వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట పడుతుంది, చదవండి. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 44వ వచనం. నీవు మా ప్రార్థన నీ సన్నిధికి చేరకుండా, 3వ అధ్యాయము 44వ వచనం, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘముల చేత కప్పుకొని ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోణాన్ని ఏంటంటే, దేవుడు మనం చేసే ప్రార్థన అంటే ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి మనం సరి చేసుకునే విధానం, ప్రభు వాళ్ళ దగ్గర మనం సరి చేసుకునేటువంటి విధానాన్ని దేవుడు ఎందుకు అంగీకరిస్తలేదంటే కారణం ఏంటి? మన మాటలు దేవునికి ఇష్టకరంగా లేవు, అంగీకారకరంగా లేవు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు మేఘముల చేత ప్రార్థన ఆపివేస్తున్నాడు. కానీ దావీదు భక్తుడు అన్నాడుగా, నేను తన ఆలయంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవులో చొచ్చెను. దావీదు భక్తుని ఇక్కడ సరి చేసుకోవటం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తుంది. కీర్తన 51వ అధ్యాయంలో దావీదు దేవునికి ఇంపైనటువంటి ప్రార్థన చేసిన వాడుకుంటాడు. దేవుడు అంగీకరించేటటువంటి ప్రార్థన దావీదు భక్తుడు చేసిన వాడుకుంటాడు. దావీదు ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన విని క్షమాపణ ఇచ్చిన వాడుకుంటాడు. అందుకే దావీదు అంటాడు, మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, నీ రక్షణ మరలా నాకు పుట్టించమంటే ఒకప్పుడు కోల్పోయాను, నేను చేసే ప్రార్థన ఇప్పుడు నీకు అంగీకారంగా లేదు, నా ప్రార్థన నువ్వు అంగీకరిస్తలేదు. కారణం ఏంటి? మన ప్రార్థన దేవుడు అంగీకరించబడడం గల కారణం ఏంటంటే పాపము. దావీదు ఎవరు చూడలేదు అని పాపం చేశాడు. ఎవరు నన్ను చూడలేదు అని చెప్పి రహస్యముగా ఒక స్త్రీని తన గుడారముకు రప్పించుకుని పాపం చేసిన వాడుకుంటాడు. ఎవరో చూడలేదు అనుకున్నాడు, కానీ ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడకపోయినా మనం చేసే పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో ఎవరు చూస్తలేదేమో, నీ తల్లి నువ్వు చేసిన పాపం చూడలేదేమో, నీ తండ్రి నువ్వు చేసిన పాపాలు చూడలేదేమో, నీ సహోదరుడు నువ్వు చేసిన పాపాలు చూడలేదేమో, నీ సహోదరి నువ్వు చేసిన పాపాలు చూడలేదేమో. ఎవరు నీ పాపాలు చూడలేదని నువ్వు సంతోషిస్తూ ఇంకా నువ్వు పాపం చేస్తున్నావేమో గుర్తుంచుకో. ఎవరు నీ పాపాలు చూడకపోయినా నువ్వు బహిరంగంగా బాగానే నేను పాపం చేస్తున్నా, ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టుకోలేదు అనుకున్నావేమో గుర్తుంచుకో. ఆకాను చేసిన పాపం పట్టుబడినదిగా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు చూస్తలేదులే అని మనం చేసే పాపం ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఎందుకు తెలుసా? మన నోటి మాటలే పట్టుబడిపోయేవి ఉంటాయి. మన నోటి మాటలు చాలు పట్టుబడతాయి. మన నోటి మాటలే పట్టుబడతాయి. ఒక్కొక్క దినాన మన నోటి మాటలే. చూడండి, ఎవరైనా అబద్ధం ఆడడం తొందరగా ఆడలేదు. ఎవరైనా అబద్ధం ఆడడానికి ఎవరైనా దొంగ ఉంటాడు, పట్టుకున్నప్పుడు లేదు నేనేదో ఊరినే వచ్చాను, మీ ఇంటికి ఊరినే వచ్చానంటే ఆ మాట సరిపోతాయా? తన నోటి మాట, ఒక్కొక్కరి నోటి మాటే పట్టుబడిపోయేది ఉంటుంది. మధ్యాహ్న కాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, దావీదు తన మాటలు దేవునికి అంగీకారంగా లేవని గుర్తెరిగాడు. ఎందుకు అంగీకారంగా లేవంటే తనలో పాపం ఉంది. తన లోపడున్న పాపాన్ని బట్టి దేవుడు తను ఎంత ప్రార్థన చేసినా అంగీకరించట్లేదు. కాబట్టి తన పాపాన్ని తాను సరి చేసుకోవడానికి ఇష్టపడి పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే యోబు కూడా అంటాడు, ప్రభా ధూళి వంటి వాడును అని మొరపెడుతున్నాడు. తగ్గించుకుంటున్నాడు, సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు భక్తులు. బైబిల్లో ఉన్న సేవకులు కానీ, సేవకురాలు కానీ, ఆయా ప్రవక్తలు కానీ, ప్రవక్తరాలు కానీ, వీళ్ళందరూ కూడా తమ పాపాలు ఎప్పుడైతే చేశారో ఆ పాపాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి తిరిగి దేవుడు మరలా వారిని కట్టడానికి ఇష్టపడ్డాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సిన ఎన్నో కోణం ఇది. 5వ మాట ఏంటంటే, మన నోటి మాటలే పాపాన్ని చూపిస్తాడు. ఏం చేస్తాయి? మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. సో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్న మనం, యేసు ప్రభా నన్ను క్షమించు, యేసు ప్రభా నన్ను సరిచేయను, మన నోటి మాటల ద్వారా మనం ప్రభు దగ్గరికి వచ్చి పరీక్షించుకుంటున్నామే. ఆ మాటలు దేవుడు అంగీకరిస్తున్నాడా? ఆ మాటలు దేవుడు అంగీకరించలేదంటే అర్థం ఏంటంటే మనలో పాపం ఉంది.
సో మన పాపం, దావీదు పాపంలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఇష్టపడాలి. ఇంకా మనకి రిఫరెన్స్ కావాలంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దావీదు బెత్షెబాను తీసుకొచ్చి అక్రమంగా వ్యభిచరించినప్పుడు ఆమె గర్భం ధరించిన తర్వాత ఒక బిడ్డ జన్మిస్తూ వచ్చింది. ఆ బిడ్డ విషయమే దావీదు మొరపెడుతున్న వాడుకుంటాడు దేవునికి. ఎన్ని దినాలు? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఈ బిడ్డను బ్రతికించు, ప్రభా ఈ బిడ్డను బ్రతికించు, ప్రభా ఈ బిడ్డను బ్రతికించు. నేను బ్రతికించును, ఎందుకు? నీ ప్రార్థన నాకు అంగీకారంగా లేదు. కారణం ఏంటి? నీలో పాపం ఉంది. సో ఆ బిడ్డ పాపంతో జన్మించింది కాబట్టి, పాపంతో పుట్టాడు కాబట్టి నీ ప్రార్థన నేను విన్ను. దేవుడు మొత్తిన తర్వాత 3 దినాలు ఉపవాసం ఉంటాడు, దేవుడు కాపాడుతాడేమని. కానీ దేవుని దృష్టిలో దావీదు చేసే ప్రార్థన, 3 దినాలు చేసిన ప్రార్థన అంగీకారంగా లేదు కాబట్టి దేవుడు ఆ బిడ్డను మొత్తాడు. ఆ బిడ్డ చచ్చిపోయిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు వెళ్ళి భోంచేసిన వాడు ఉన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే దావీదు తెలుసు తాను పాపంలో కన్న బిడ్డ కాబట్టి దేవుడు అతను మొత్తాడు. తర్వాత సొలొమోనుని దేవుడు మొత్తల. ఎందుకు? సొలొమోనుని దేవుడు తన కృప ద్వారా ఇచ్చాడు కాబట్టి మొత్తల వాగ్దానం ఉంది. ఇక్కడ అర్థం ఏంటంటే మనం కూడా పాపంలో ఉండి మనం మొరపెట్టినప్పుడు దేవుని ద్వారా మనం మొత్తబడతామే కానీ క్షమాపణ లేదు. ఎందుకు? మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఏదో అందరితో పాటు అయ్యా ప్రభు నన్ను కూడా క్షమించాను, ప్రభు వల్ల పాల్గొనాలని అడుగుతాం, అంతవరకే. ఇష్టపూర్వకమైన దేవుడు అంగీకరించేటటువంటి మాటలు మనం ప్రార్థన చేయం కాబట్టి దేవుడు మనల్ని కూడా మొత్తేవాడు కూడా. కాబట్టి మనం ఎన్న బలహీనతలు అనారోగ్యం కనుగొను ప్రభు వాళ్ళ దగ్గర కూర్చొని మనం పరీక్షించుకొని చివరికి ముగిస్తున్నాం. ఏమైనా దేవుని పెట్టారా? మన మాటలు దేవునికి అంగీకారంగా ఉండేదేవా? మనం ఈ ప్రభు వాళ్ళ దగ్గర ప్రార్థించేటప్పుడు, మనం చేయెత్తినప్పుడు ప్రభు మనల్ని అంగీకరిస్తున్నాడా? ఒకవేళ ప్రభు మనల్ని అంగీకరించకపోతే మనం చేయెత్తి ప్రభు వల్ల పాల్గొన్నామని నష్టపోతాం. అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? పాపం. ఆ పాపాన్ని బట్టి మనం పాపం మనలో ఉండి ఎంత ప్రార్థించినా ప్రభు అంగీకరించడు. మనలో ఉన్న పాపాన్ని మనం తొలగించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే అంగీకరించేవాడు ఉన్నాడు. ప్రభు అలా అంగీకరించు కాక. 6వ మాట చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్టు 6వ మాట యెషయా గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయుటకు ఇశ్రాయేలీయుల వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు వయోజకునొద్ద విచారణ చేయుటకు దూతలను పంపితివే. నీ వ్యక్తిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవెలా అతని నీ మీద చేయవెత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యమగును గాక. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ఏంటంటే మన నోటి మాట ఏం చేస్తుంది? మన మీద సాక్ష్యం పలికేదుకుంటుంది. సో మన నోటి మాటలే మన మీద సాక్ష్యం ఇస్తున్నాయి. మన మీద సాక్ష్యం ఇచ్చే ఏంటంటే చాలా ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి సాక్ష్యం ఇచ్చే మన మీద. కానీ మన నోటి మాట మీద సాక్ష్యం ఇచ్చే ఒక కోణం ఏంటంటే మన నోటి మాటే. గుర్తుపెట్టుకో, నీ నోట్లో నుంచి ఏ మాట వస్తుందో ఆ మాటే రేపటి దినాన దేవుని దగ్గర నీ మీద సాక్ష్యం పలకపోతుంది. నువ్వు ఏదైతే నోట్ల నుంచి మాట్లాడుతున్నావో, ఏది ప్రేమతో మాట్లాడినా, ఏది ద్వేషంగా మాట్లాడినా, ఏది కోపంతో మాట్లాడినా, ఏది కలహంతో మాట్లాడినా, నీ నోట్లో నుంచి ఏ మాటకైతే నువ్వు మాట్లాడుతున్నావో నీ మాటలు ఒక దినాన దేవుని దగ్గర లెక్కలోకి వస్తున్నాయి. అది గుర్తుంచుకో. ఆ మాటలే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయి. ఈ రోజు నీ నోట్ల నుంచి వచ్చిన మాటే రేపటి దిన మీద నీ ఆత్మ మీద సాక్ష్యం పలికే ఉండి, ప్రభా అతని దేహంలో నుండి నేను ఈ మాటలు వచ్చాను, అతని దేహంలో నుంచి నేను మాట్లాడుతూ వచ్చాను, ఇదిగో నేను ఇలా మాట్లాడుతూ వచ్చాను. ఏంటది? అది ఏది పాపంతో కూడిన అపిత్రమైనా సరే మన నోట్లో నుంచి వచ్చే మాటే ఒక దినాన్ని మన మీద సాక్ష్యం ఇస్తున్నాయి. గుర్తుంచుకో, నీ నోటి మాటలు కొదువుగా తక్కువగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి నువ్వు విస్తారమైన మాటలు నువ్వు మాట్లాడుకుంటూ పోతే నీ మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. నువ్వు ఎంత విస్తారంగా మాట్లాడతావో, ఎంత అధికంగా మాట్లాడతావో అంతగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో ద్వేషం ఉంటుంది. విస్తారమైన మాటలో దోషం ఉంటుంది కంపల్సరీ. దోషముల వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. కాబట్టి బైబిల్ ఏమైనా చేస్తుందంటే మన నోటి మాటలు మనం కాపు పెట్టుకోవాలి. మన నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన నోటి మాటలు మనం కాపాడుకుంటామో అప్పుడు మన వ్యక్తిగత జీవితం కాపాడబడేది ఉంటుంది.
కొద్దిగా మాట్లాడినవాడు ఎవరో ఒక సేవకుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, కొద్దిగా వాక్యం చెబితే మరలా పిలువబడతామంట. నాలాగా గంటల చెబితే సార్లే వెళ్ళిపోయాక రావద్దు అంటారంట. కొద్దిగా మాట్లాడిన వాడు మరలా పిలువబడతాడంట. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు, మనం ఎంత కొద్దిగా అయితే మాట్లాడతామో అంతగా, అంటే వాక్యం కొద్దిగా కాదండి, మనం బయట మాట్లాడే మాటలు. సో మనం ఎంతైతే కొద్దిగా తక్కువగా మనం మాట్లాడతామో అంతగా మన మీద సాక్ష్యం తగ్గించబడుతుంది. సాక్ష్యం అనేది తగ్గించబడుతుంది. మన మాటలు విస్తారంగా వ్యర్థమైనవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపో. ఎన్ని మాటలైతే నీ నోట్ల నుంచి వ్యర్థమైన వాటిని నువ్వు మాట్లాడుతున్నావో అన్ని మాటలకి నీకు తీర్పు ఉంది. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాటే నీ మీద సాక్ష్యం పలుకుతుందంటే ఇంకేంటి అంతకంటే దారుణమైన జీవితం. నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నువ్వు చెడు మాట్లాడి, మంచి మాట్లాడి, ప్రేమ మాట్లాడి, ద్వేషించని, నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాటే నీ మీద సాక్ష్యం పలుకుతుందంటే పక్కనోడు కాదు, నీ పక్కన ఉన్నవాడు సహోదరుడు, నీ పక్కన ఉన్న సహోదరే కాదు, నీ పక్కన నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఎవరు నీ మీద సాక్ష్యం పలుకుతున్నారు? నీ నోట్లో ఉండే మాటే నీ మీద సాక్ష్యం పలుకుతుంటే ఇంకేముంది? ఒకవేళ పక్కనోడు మన మీద ద్వేషంగా మాట్లాడి సాక్ష్యం పలికారనుకో, మన పక్కనోడు మన మీద ఏదైనా సాక్ష్యం పలికి మనం చెడు చేసాం, మన పక్కనోడు సాక్ష్యం పలికారనుకో, వాళ్ళ మీద మనం పక్క పెట్టుకుంటాం. నా మీద నువ్వు చెబుతావా? నీకు చెప్తా, నీ కోసం ఎప్పుడైనా ఎదురు చూస్తానంటావు. ఎదుటి వ్యక్తి మనలో ఉన్న తప్పు గురించి సాక్ష్యం, మనం చేసిన తప్పు గురించి సాక్ష్యం పలికినప్పుడు అతని మీద ద్వేషం కలిగి ఉంటావు. నీలో మాటే నీ మీద సాక్ష్యం పలుకుతుంటే ఇంక నువ్వు ఎవరి మీద ద్వేషం కలిగి ఉంటా? ఇక నీ శరీరం మీద నువ్వు ద్వేషం కలిగి ఉండాలి, నీ నోటి మాటల మీద నువ్వు ద్వేషం కలిగి ఉండాలి. జాగ్రత్త, నువ్వు ఎంత మాట్లాడుతున్నావో ఆ మాటలు ఒక దినాలు సాక్ష్యం అయిపోతున్నాయి. నీ మాటలు ఎలా ఉండాలంటే కొద్దువుగా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే తక్కువగా ఉండాలి. కానీ నీ మాటలు ఎలా ఉండే? విస్తారంగా మాట్లాడితే దోషంతో కూడిన మాటలు నీలో ఉండయా? తగ్గింపుదనం నీలో ఉంది. బైబిల్ సెలవిస్తుంది కదా, నీ మాటలే నీ మీద సాక్ష్యం. ఒక నోటి మాటే, మనుషుడి నోట్లో నుంచి వచ్చే మాటే అతని మీద సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. ఇంకెక్కడి నుంచి ఇప్పుడు దాకా విస్తారంగా మాట్లాడేవేమో, ఇక అంతులేదేమో నీ మాటలకి. ఇప్పుడు అడ్డుకట్టవే, ఇక ఆనకట్టవే వేసి కొద్దువుగా మాట్లాడు, విస్తారంగా అపవిత్రమైన మాటలు మాట్లాడు. సో విస్తారంగా నువ్వు మాట్లాడితే నీ నోటి మాట నీ మీద తీర్పిస్తుంది. చివరి మాట చూస్తున్నారండి, లూకాసు వార్త 19:22 వచ్చి 7వదిగా లూకాసు వార్త 19:22. నోటి మాటను బట్టి ఏముందో చూద్దామండి. లూకాసు వార్త 19:22. చాలా అక్క. కాబట్టి ఇక్కడ చివరిగా మనం 7వదిగా చూసినట్లయితే నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు ఉంది. తీర్పు మనకి దేవుడు ఒక దినాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఎక్కడ తీర్పు తీరుస్తున్నాడు? నేను వచ్చిన కొత్తలో చెప్పి ఆరంభంలో ఎక్కడ తీర్పు తీర్చబోతున్నాడు? మధ్యాకాశంలో ఎలాంటి సింహాసనం మీద తీర్పు తీర్చబోతున్నాడు? అది పోయింది. మధ్యాకాశం అయితే గుర్తుంది. ఎక్కడంటే ధవళ సింహాసనం మీద. సో ధవళ సింహాసనం మీద ప్రభువుని తీర్పు తీరుస్తున్నాడని ఉంది. ప్రభు దేన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడంటే మన నోటి మాటలను బట్టి మనకు తీర్పు తీరుస్తున్నాడంట. మన నోటి మాటలు సాక్ష్యం పలికినప్పుడు ఆ నోటి మాటలు ఏదైతే బయటకు వచ్చినాయో ఆ మాటలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడంట. పక్కన చెప్పింది కాదు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి వారు, లేదా నీ భర్త, నీ భార్య, నీ మీద చెప్పిన మాటలు బట్టి కాదు, నీ నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి దేవుడు నీ మీద తీర్పు తీర్చబోతున్నాడు. గుర్తుపెట్టుకో, మనుషుని యొక్క నోటి మాట నుంచి వచ్చే మాటను బట్టి మనుషుడికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. సో నీ నోట్లో నుంచి ఏ మాట అయితే బయటకు వస్తుందో అది దేవునికి ఇంపుగా ఉందా, తీర్పుకరంగా వచ్చేది ఉంది. ఇక నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం మాట్లాడేటప్పుడు మన మాట అది తీర్పుకు దారి తీస్తుందా లేదా మేలుకరంగా ఉంటుందా? మన మాట మేలుకరంగా ఉంటుందా లేదా మనమే పరీక్షించుకోవాలి. ఎదుటి వ్యక్తి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ మనం మాట్లాడే ప్రతి మాట అది మేలుకి వెళ్తుందా లేదా అది తీర్పుకి వెళ్తుందా? రెండో మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను మాట మాట్లాడా, ఇది తీర్పుకి వెళ్తుందా మేలుకి వెళ్తుందా? తీర్పుకి వెళ్తే పశ్చాత్తాపడాలి. ఆ మాటలు మనం తగ్గించుకోవాలి. మన నోట్లో నుంచి వచ్చే మాటలు మనం తగ్గించుకోలేనప్పుడు మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతాం? మన నోటి మాటలు తీర్పులోకి వెళ్తున్నాయి. ఈ నోటి మాటలని నువ్వు తీర్పులో పెడుతుంటే నువ్వు పరలోక రాజ్యం ఎలా ఉండగలుగుతావు? కాబట్టి బైబిల్లో మనం పరీక్షించుకోవాల్సిన కోణం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్నమాట, మన నోటి మాటలే మనకు తీర్పు తెచ్చేవి ఉంటాయి. సో మన నోటి మాటలు కొద్దుగా చేసుకుని విస్తారమైన మాటలు దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషం లేని మాటలు మనం మాట్లాడుతూ ప్రేమ కలిగిన మాటలతో మనం కలిగి ఉంటాం. మనుషుని నోటి మాట ఏం చేస్తుంది? 7వదిగా తీర్పు తీర్చేది ఉంటుంది. ఎండింగ్లో ఒక మాట చెప్పి ముగిస్తామండి. చివరిలో మనం చూసినట్లయితే ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 3 వచనం. కీర్తన గ్రంథం 141:3.
కీర్తన 141 వచ్చిన యెహోవా 141:3 అక్క. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. సో కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటాడయ్యా, నా నోటికి కావలి ఉంచుము, తర్వాత నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. యెషయా భక్తుని యొక్క పెదవులకి ఆ నోటి అగ్ని వచ్చి రాబడుతున్నాడు. 7ది, ఆ నోటి మాటకి, ఆ నోటికి ఎప్పుడైతే అగ్ని తగిలిందో అప్పుడు అతడు ఏం చేయబడుతూ వచ్చాడు? పరిశుద్ధపరచబడిన వాడుకుంటాడు. పరిశుద్ధపరచబడిన తర్వాతే యెషయా భక్తుని దేవుడు వాడుకున్న వాడుకున్నాడు, ప్రవక్తని. మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటండి? మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడదాం, ప్రభా నా నోటికి కావిలి ఉంచి ఏం చేయాలా? నా పెదవులను ద్వారా నువ్వు కాపు పెట్టు. అంటే నీ వాక్యం ద్వారా నా పెదాలని కాపు పెట్టు. ఎందుకంటే నా మాట అగ్ని సుత్యం వంటిది కాదా అన్నాడు. అంటే ఆయన వాక్యం అగ్ని లాంటిది. అగ్ని లాంటి నీ వాక్యము నా నోటి దగ్గర తీసుకొచ్చి ప్రభా దాన్ని మీరు కాపు పెట్టు. దాన్ని కాపీ పెట్టి దాన్ని ఏం చెయ్యి? కాల్చివేసి ప్రభా అపవిత్రమైన దాన్ని. ఇంకేమంటాడు తెలుసా? ఏమన్నాడు? నా నోటికి కావలి ఉంచు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభా నా నోటి మాటలు కావలిగా ఉంచు, నా నోటి మాటలకి నువ్వే కాపుగా ఉండు, నా నోట్లో నుంచి ప్రతి మాట కూడా వ్యర్థమైనది రాకుండా నా నోటి మాటలన్నీ నీ దృష్టిలో కాపుగా ఉంచు. కాపు కాయి ప్రభా. ఎందుకంటే దేవుడు కాపు కాస్తే అది అన్నట్టు కూడా నిలిచి ఉండేది ఉంటుంది. దేవుడు మన ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. సో దేవుడు మనల్ని కాపాడితే ఏ కీడు ప్రమాదం రాకుండా మనం కాపాడబడతాం. దేవుడు కాపాడకపోతే మనకంత కీడు వచ్చి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు మన నోటి మాటలు విస్తారంగా ఉండి తప్పిపోయినవిగా, తొలిగిపోయినవిగా, మనకిష్టమైన మాటలు మనం జీవించే వరకు ఉంటే ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి సరిచేద్దాం. ప్రభా నా మాటలు నీ దృష్టిలో ఇంపోయినవిగా లేవు, అయిష్టకరముగా ఉన్నాయి, కాబట్టి నన్ను క్షమించు. నా పెదవులకు కాపు పెట్టు. నా నోటి మాటలు నువ్వే కాపుగా ప్రభా. విస్తారమైన మాటలు రాకుండా, దోషకరమైన మాటలు రాకుండా, కోపంతో కూడిన మాటలు రాకుండా, తీర్పులోకి వచ్చే మాటలు రాకోకుండా, ప్రభా నా మీద సాక్ష్యం పలికే మాటలు నా నోటి నుంచి రాకోకుండా, యెహోవా దేవా యేసయ్యా నీవే నా నోటికి కావిలుగా ఉంచి నాలో ఉన్న అపవిత్రమైన వాటిని కాపు పెట్టి కాల్చివేసి పరిశుద్ధమైన వారికి నన్ను ఉంచమంటే ప్రభు ఉంచేవాడు. ప్రభు అలా మనల్ని పరిశుద్ధులుగా ఉంచినట్లు సాయించను ప్రార్థన.